వర్ధిల్లాలి జనతా ప్రజాతంత్ర విప్లవం, జనతా ప్రజాస్వామిక విప్లవం. పోరాడదాం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సమ సమాజ స్థాపన కోసం, సమ సమాజ స్థాపన కోసం ఏకంగండి దారులు తీరిన కమ్యూనిస్టులారా, దారులు తీరిన కమ్యూనిస్టులారా. జోహార్ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ మధ్యకాల ఓంకార్ గారికి, జోహార్ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి, జోహార్ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ మల్సూర్ గారికి, జోహార్ అమర వీరులకు. సాధిస్తాం అమర వీరుల ఆశయాల్ని, ఈ చీకటి బతుకుల్లోనా వెలుగు నింపేరా, ఎంసిపిఐ ఎర్ర జెండ ఎగురుతుందిరా. ఈ చీకటి బతుకుల్లోన వెలుగు నింపెరా, ఈ చీకటి బతుకుల్లోన వెలుగు నింపెరా. దోపిడోళ్ళ గుండెలల్లో దడలు పుట్టెరా, ఎర్ర జెండ ఎగురుతుంది అదిగదిగో చూడరా, ఎర్ర జెండ ఎగురుతుంది అదిగదిగో చూడరా. కార్మికులు కర్షకులు ఒక్కటై కదలమని, ఒక్కటై కదలమని, ఒక్కటలు కర్షకులు ఒక్కటై కదలమని, ఒక్కటై కదలమని, ఒక్కటై కదలమని. కూలినాలి పేద రైతు గూడుగుడ్డ తోడని, కూడుగుడ్డ తోడని, కూడుగుడ్డ తోడని. అదిగదిగో ఎగురుతుంది నింగిలోన ఎగురుతుంది ఎంసిపిఐ ఎర్ర జెండ ఎగురుత బతుకులు వెలుగు నింపెరా, చీకటి నిండిన బతుకులు వెలుగు నింపెరా. నీతి న్యాయం కొరకు నిలబడి పోరాడుతుంది, నిలబడి పోరాడుతుంది, నిలబడి పోరాడుతుంది. దున్నేవానికి భూమి దక్కాలని కోరుతుంది, దక్కాలని కోరుతుంది, దక్కాలని కోరుతుంది. దున్నేవానికి భూమి దక్కాలని కోరుతుంది, దక్కాలని కోరుతుంది, దక్కాలని కోరుతుంది. భూమి నీరు గాలి వెలుగు సొంతమెవరి సొత్తు కాదు, సొంతమెవరి సొత్తు కాదు, సొంతమెవరి సొత్తు కాదు. అదిగదిగో ఎర్ర జెండ ఎగురుతుందిరా, అదిగదిగో ఎర్ర జెండ ఎగురుతుందిరా. ఎంసిపిఐ ఎర్ర జెండ ఎగురుతుందిరా, చీకటి నిండిన బతుకులు వెలుగు నింపెరా, చీకటి నిండిన బతుకులు వెలుగు నింపెరా, నింపెరా. జోహార్లు అమర వీరులకు, అమర వీరులకు. సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, అమర వీరుల ఆశయాలను. జోహార్ కామ్రేడ్ ఓంకార్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారులకు. సాధిస్తాం అమర వీరుల ఆశయాల్ని.
ఈరోజు రేపు సూర్యాపేటలో ఎన్సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులకు ముఖ్య కార్యకర్తల వాళ్లకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతున్నది. ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక నూతన పరిణామాలు అంటే ఒక మితవాద రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యం, అలాగే సామ్రాజ్యవాద శక్తుల యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రపంచ శాంతికి భంగం కల్పించే రకమైన యుద్ధ వాతావరణం, అలాగే ఆయా దేశాల లోపల వలసపోయి బతుకుతూ చదువుకుంటున్న వాళ్ళను అప్రజాస్వామికంగా ఆ చట్టాల పేరుతోటి ఈ యొక్క వలస వ్యతిరేక విధానాలతో హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం నాటి హిట్లర్ యొక్క నాజీ యొక్క ఆలోచన ఏ రకంగా ఉన్నదో దాని యొక్క భావజాలను బలపరిచే విధంగా ఇవాళ శక్తులు బలపడుతూ ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల మార్పులు వస్తున్నాయి. దాంతో మతపరంగా ఆ యొక్క స్థానికేతర అంటే ఆ దేశస్తులు కాకుండా బయట దేశస్తులుగా వచ్చి ఇక్కడ ఉండి సెటిల్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళను వీళ్ళందరిపైన కూడా దాడులు ఈ యొక్క రకమైన ప్రపంచ లోపల ఈ యొక్క విభజన అనేది బాగా పెరిగింది. దాని నేపథ్యంలో సామ్రాజ్యవాద ఈ యొక్క పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభంలో బయటపడడానికి ఈరోజు పాలస్తీనా గాజా లోపల వస్తున్న యుద్ధ వాతావరణం జరుగుతున్న యుద్ధం కానివ్వండి, మిగతా ప్రాంతాల లోపల యుద్ధ వాతావరణం పెంచుపోషిస్తున్న అమెరికా యొక్క సామ్రాజ్యవాద యొక్క ఈ యొక్క దేశాల యొక్క మధ్యలో కూడా వైరుధ్యం పెరుగుతూ ఉన్న నేపథ్యం. దీంతోపాటు మన యొక్క ఆసియా దేశంలో అంటే మన యొక్క భారతదేశంలో కూడా మోడీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావడం ఈ యొక్క మితవాద రాజకీయాలకు మరింతగా ఊతమిచ్చే రకంగా ఈ పరిణామాలను చోటు చేసుకున్న నేపథ్యంలో ఆశారేఖగా శ్రీలంకలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడం అన్నది ఇక్కడ చూడడం జరుగుతుంది. అంటే ఇవాళ ఈ యొక్క రాజకీయ మార్పుల లోపల భారతదేశం లోపల రానున్న రోజు లోపల కార్మిక రైతాంగ విద్యార్థి యోజన మహిళా ఉద్యమాలు ఎట్లానో సామాజిక ఉద్యమాలు దళిత మైనారిటీల మీద జరిగే ఉద్యమాలు, అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన విధానం, అలాగే సెక్యులరిజాన్ని కాపాడుకోవాల్సిన విధానం, దీనిపైన ఈ యొక్క వామపక్ష భావజాలం మీద సెక్యులర్ భావజాలం మీద ఈ యొక్క ఉన్న శక్తుల మీద వ్యక్తుల మీద భావజాలం మీద ఏదైతే మతోన్మాద మనువాద దాడి జరుగుతూ ఉన్నదో దానిని ఎదుర్కోవాలంటే ఈ యొక్క సమస్యలతో పాటు రాజకీయ సైద్ధాంతిక అవగాహన కూడా అవసరం అన్నది ఎన్సిపిఐ గుర్తించింది. అందుకనే ఈ యొక్క సైద్ధాంత పోరాట చర్య ఒక వాళ్ళలో చైతన్యం పెట్టడానికి ఆ యొక్క పనులు పెట్టడానికి ఒక ఎన్సిపిఐ ఈ యొక్క భారతదేశంలో నిజమైన విప్లవకర పార్టీగా ఆవిర్భవించి ఇవి ఏ రకంగా ముందుకు పురోగమిస్తున్నదో ఈ యొక్క భారతదేశం లోపల సమాజ మార్పు ఇది నమ్మిన యొక్క జనతా ప్రయాసం విప్లవ దశను ఏ రకంగా తీసుకురావాలన్నప్పుడు దాంట్లో కర్తవ్యంగా పోరాటం పాటు మార్క్సిజాన్ని లేని ఈ యొక్క భారతదేశ పరిస్థితుల్లో అన్వయించి సామాజిక పరిస్థితులను అంబేద్కర్ పెరియార్ లాంటి సంఘ సంస్కృతుల యొక్క అనేక మంది వాటిని కూడా అధ్యయనం చేస్తూ ఈ యొక్క జమిలీ పోరాటాలను నిర్మించడానికి ఒక సైద్ధాంతిక శిక్షణ తరగతులు నిర్మిస్తున్నారు. దాని ప్రారంభానికి దీనికి రావడం అనేది జరిగింది. నా పేరు మధ్యకాల ఐశ్వర్యంగా ఎన్సిపిఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి. ఎన్సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్లాసుల సందర్భంగా ఈ మధ్యలో అంటే నిన్ననే రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును
ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. దీన్ని ఎన్సిపిఐ పార్టీ స్వాగతిస్తున్నది. అందులో ఉండబడినటువంటి లొసుగులు కానీ ఇంకా ఇతర లోపాలు ఏమైనా ఉన్నా మేధావులు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలను తీసుకొని రానున్న కాలంలో మరింత సవరణలు చేసి దాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలనేది మా పార్టీ అభిలషిస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగ విద్యా రంగాలలో 42% కల్పిస్తూ ఇప్పటి వరకు 29% ఉండబడినటువంటి రిజర్వేషన్ను 42% రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, అసెంబ్లీ ఆమోదించడం అనేది జరిగింది. దీన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. వాస్తవంగా జనాభా నిష్పత్తి ప్రకారం 56% ఉండబడినటువంటి బీసీలకు ఆ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఉండబడినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జనగణన చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకైనా సాహసం చేసి ఒక అడుగు ముందుకు వేయడాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జనగణన చేయాలి. అట్లనే రాష్ట్ర శాసనసభ ఏదైతే తీర్మానాన్ని చేసిందో ఆ తీర్మానాన్ని అమలయ్యేటట్టుగా పార్లమెంటు కూడా ఆమోదించాలని చెప్పి ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నేడు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. ఈ బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా సామాజిక వర్గాల అభివృద్ధిని కోరుతూ తగినటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్లో నిధులు వెచ్చించాలని చెప్పి మా పార్టీ, మా ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఆ మేరకు ప్రజల నుండి వచ్చినటువంటి విజ్ఞాపనలను తీసుకొని బడ్జెట్లో కనుక ప్రవేశపెడితే ఈ ప్రభుత్వానికి ఒక సరైనటువంటి ప్రజా అనుకూలమైన ఆలోచన ఉన్నదనేది అర్థమవుతుంది. లేకపోతే కార్పొరేట్లకు అనుకూలంగానో లేదా భూస్వాములకు అనుకూలంగానో పెట్టుబడిదారులకు అనుకూలంగానో బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం కూడా రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మేము ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూచన చేస్తూ ఉన్నాం. ఏదేమున్నా ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజా అనుకూలమైనటువంటి ఆలోచనలు చేసి ప్రజా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటేనే పరిపాలనలో వాళ్ళకి ఏమైనా ప్రజలు అనుకూలంగా ఉంటారు. లేకపోతే కరుగాసి వాత పెట్టినట్టుగా గద్దెదిస్తారు అనేది మేము హెచ్చరిక చేయడం జరుగుతాము. కాదు ఎన్సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.